కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కాళేశ్వరంలో 1,50,000 కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాంటి అబద్ధాల ప్రచారం చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పుతో కొడతారని హెచ్చరించారు. ఆంధ్ర ప్రాంత నేతలకు లబ్ధి చేకూర్చేందుకే కావాలని ప్రాజెక్టులను పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు. చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పే శక్తి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది. మీరు వాగిందంతా శుద్ధ అబద్ధమని, కేవలం ఆ పేరు మీద మీ పాత భాషలకు ఆంధ్ర భాషలకు నీళ్లు పోవడం కొరకు కాళేశ్వరాన్ని ప్రారంభించకుండా, కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా కాలయాపన చేసిరని, మీరు బనకచెర్లకు రూట్ క్లియర్ చేయడం కొరకే, మీ గురుదక్షిణ సమర్పించుకోవడం కొరకే, గోదావరి పైన హక్కుల్ని వాళ్ళకి దారదత్తం చేయడం కొరకే దుర్మార్గంగా ఇంతకాలం కన్నేపల్లి పంపుల్ని ఆన్ చేయకుండా గోదావరి నీళ్లను కిందికి వదిలిందని, మేము బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది నిజమని చెప్పి ఇవాళ స్పష్టంగా తేలిపోయింది.